హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎట్టకేలకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అధికారికంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్టును విడుదల చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేశారు. ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీడియో రూపంలో ఈ వివరాలన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున, నా తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మీలో ఎవరైనా ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి ఎంపికై ఉన్నట్లయితే మీరు ఏ జోన్లో సెలెక్ట్ అయ్యారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు నేను ఈ ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని పోస్టులు మిగిలిపోయాయి, ఆ పోస్టులు ఎందుకు మిగిలిపోయాయి అనేది కూడా క్లారిటీ ఇస్తాను. అలాగే మొత్తం ఎంతమంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది, అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఎప్పుడు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొంతమందికి ఈ నెల 31వ తేదీన నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం అనేది ఉంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ నియామక పత్రాలు అనేది అందజేయబోతున్నట్టుగా మనకు ఒక సమాచారం అయితే ఉంది. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తమ యొక్క పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటి, సెలక్షన్ లిస్ట్ ఏంటి, ఈ రెండింటికి కూడా ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్తో పాటుగా కట్ ఆఫ్ ర్యాంకులకు సంబంధించిన వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి ఆ డీటెయిల్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం 1569 పేజీలతో ఇవ్వడం జరిగింది. ఇన్ని పేజీలతో ఉన్న వివరాలు ఏమిటి అంటే, ఈ యొక్క ఉద్యోగాలకి ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఎంతమంది అప్లికేషన్స్ అయితే పెట్టారో వాళ్ళలో ఎంతమంది ఈ పరీక్షకి హాజరయ్యారు, ఆ పరీక్షలో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా చూసుకుంటే కొంతమంది యాబ్సెంట్ అయితే అయ్యారు, వారికి సంబంధించిన వివరాలు కూడా ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటుంది. ఇదివరకే ఈ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంది. అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఎవరైనా సరే అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకున్నట్లయితే ఆ పెట్టుకున్నటువంటి గ్రీవెన్స్ ఏదైతే ఉందో అది జెన్యూన్ అయితే వాటిని కన్సిడర్ చేసి ఏమైనా చేంజెస్ అనేవి ఇందులో చేసి ఇక్కడ యాడ్ చేస్తారు, అంతే మాత్రమే ఉంటుంది. ఇంకా ఎటువంటి మార్పులు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండవు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అభ్యర్థికి సంబంధించిన జెండర్, దీంతో పాటుగా మనం చూసుకుంటే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళు లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ క్యాండిడేటా, ఏ జోన్కి చెందిన వ్యక్తి, వారి యొక్క కమ్యూనిటీ ఏమిటి, అలాగే మనం చూసుకున్నట్లయితే క్రిమీ లేయర్కి చెందుతారా, నాన్ క్రిమీ లేయర్కి చెందుతారా, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనా కాదా, వీటితో పాటుగా నార్మలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్కులన్నీ, నార్మలైజేషన్ చేయకముందు వారికి వచ్చినటువంటి మార్కులన్నీ, వెయిటేజీ అంటే ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వారికి యాడ్ అయినటువంటి వెయిటేజీ మార్కులన్నీ, టోటల్గా వాళ్ళకి వచ్చినటువంటి మార్కులన్నీ, రిమార్క్స్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ ఉంటాయి, అలాగే అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి, సెలెక్ట్ అయిన వారి అందరి యొక్క డీటెయిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి. ఇందులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చినట్టయితే కాదు, ఇది ఇక్కడ మీరు గమనించాల్సింది. మరి ఉద్యోగం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే దానికోసం మీరు సెలక్షన్ లిస్ట్ అయితే చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు వాళ్ళు జోన్ వైజ్ అయితే రిలీజ్ చేయలేదు, మొత్తం అందరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 7094 పోస్టులకి కూడా 1:1.25 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచారు. అందులో కొంతమందిని ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పోస్టులు కూడా యాడ్ చేశారు. టోటల్గా అప్పుడు 5204 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే తర్వాత 1890 పోస్టులు అనేవి యాడ్ చేయడం జరిగింది. సో 7094 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే ఇది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం హానరబుల్ సుప్రీంకోర్టు యొక్క
తీర్పు ప్రకారం అంటే రాజేష్ కుమార్ ధారియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు హారిజాంటల్ రిజర్వేషన్స్ని పాటిస్తూ ఈ యొక్క ఉద్యోగాల ఎంపిక అయితే చేయడం జరిగిందని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 2, 2023న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందని ఈ యొక్క డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది. నార్మలైజ్డ్ మార్క్స్నే వీళ్ళు ఇప్పుడు కన్సిడర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 6,956 క్యాండిడేట్స్ని ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చూడండి, 6,956 క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఇన్ 9 డిపార్ట్మెంట్స్. అంటే 9 డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అయితే గతంలో విడుదల చేశారు కనుక ప్రస్తుతం 6,956 క్యాండిడేట్స్ అంతమంది వాళ్ళు సెలెక్ట్ అయ్యారన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్గా 7,094 పోస్టుల్లో 6,956 మంది ఎంపిక చేశారంటే ఇంకా కొన్ని పోస్టులు అయితే మిగిలాయి. ఆ పోస్టులు ఎందుకు మిగిలాయి అనేది కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే అర్హులైనటువంటి అభ్యర్థులు లేరు, కొన్ని రిజర్వేషన్ల ప్రకారం అక్కడ అర్హులైనటువంటి అభ్యర్థులు లేరు కనుక ఆ పోస్టులకి ఎంపిక అయితే జరగలేదు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే దీనిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నట్లయితే కోర్టులో మనం అంటే కోర్టులో అవి పెండింగ్లో ఉన్నా సరే, ఏమైనా కొత్తగా కేసులు ఉన్నా సరే అవి కోర్టుల్లో సాల్వ్ చేయబడతాయని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి జోన్ వైజ్ లిస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా 9 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ జరిగింది కనుక జోన్ల వారీగా అదేవిధంగా డిపార్ట్మెంట్ల వారీగా అభ్యర్థులు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఉదాహరణకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోన్ 1లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో వారి యొక్క అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్ ఏంటి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తమకు చెందినటువంటి హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ లేదా పేరు కానీ ఎలా సెర్చ్ చేయాలంటే మీరు పీడిఎఫ్ను ఓపెన్ చేసి ఇలా ఒకసారి క్లిక్ చేసినట్లయితే పైన మీకు సెర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్తో సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మీరు సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఒకరిది సెర్చ్ చేశాను, జస్ట్ నాకు ఎవరో కూడా తెలియదు, అలా సెర్చ్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయిందనమాట. సో మీరు ఈ విధంగా సెర్చ్ చేసి మీ యొక్క పేరు అనేది సెలక్షన్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైన వారిలో కొంతమందికి సంబంధించినటువంటి పేర్లే ఇందులో ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాని వారి యొక్క పేర్లు కూడా ఇందులో అయితే ఉండవు. అది కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఇక 9 డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మనకి ఇక్కడ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించి జోన్ వైజ్ పేర్లు ఉంటే, ఆ తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క పేర్లు అనేవి జోన్ వైజ్ ఉంటాయి. ఆ తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లకి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారి యొక్క పేర్లు అనేవి ఉంటాయి. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఫర్ డిజబుల్డ్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్కి సంబంధించి డిపార్ట్మెంట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళవి. ఆ తర్వాత తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్, మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్లో ఉద్యోగాలకి ఎంపికైనటువంటి వారి యొక్క పేర్లు. అలాగే మనం చూసుకుంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇలా డిపార్ట్మెంట్ల వారీగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క పేర్లు అనేవి మనకి లిస్టులో అయితే ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేరుతో కానీ మీ హాల్ టికెట్ నెంబర్తో కానీ మీ యొక్క అప్లికేషన్ నెంబర్తో కానీ సెర్చ్ చేసి మీ పేరు ఇందులో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కనుక ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఉదాహరణకి నేను ఒక డిపార్ట్మెంట్ అయితే చూపిస్తున్నాను. అలాగే మీరు ఏ లిస్ట్లో ఉంటే ఆ లిస్ట్లో ఆ జోన్కి సంబంధించి అక్కడ డిపార్ట్మెంట్ పేరు అయితే ఉంటుంది. ఆ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట.
నెక్స్ట్ మనం చూసుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కట్ ఆఫ్ ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ జనరల్‌లో ఏ ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇది మనకి లీస్ట్ ర్యాంక్ అన్నమాట. ఈ అన్రిజర్వ్డ్ జనరల్‌లో ఓపెన్ కేటగిరీలో 449 ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఉద్యోగం అయితే వచ్చింది. అలాగే లోకల్‌లో జనరల్ కేటగిరీలో జోన్ వైజ్ మనకి ఎంత ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీఏలో డిఫరెంట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వారీగా, దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓహెచ్ వారీగా మనకి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అన్రిజర్వ్డ్ ఉమెన్లో, లోకల్ ఉమెన్లో కూడా ఎవరికి ఏ ర్యాంకులో ఏ ర్యాంక్ వస్తే ఎంత జోన్లో ఏ జోన్లో ఉద్యోగం వచ్చిందనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ర్యాంక్ ఎంత ఆ జోన్లో ఆ రిజర్వేషన్ కేటగిరీలో అనేది మనకి ఇక్కడ ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్‌లను చూసినట్లయితే అర్థమవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పోస్టులకి ఎంతమందిని ఎంపిక చేశారు, అలాగే లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోగలిగారు, అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్‌కి సెలెక్ట్ అయ్యారు అనేది కూడా తెలుసుకోవడానికి ఎలా అనేది కూడా చెప్పాను. దీంతో పాటుగా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. ఆ పోస్టులు ఎందుకు మిగిలిపోయాయి అనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను సెలక్షన్ లిస్ట్‌ని బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని పోస్టులు ఎందుకు మిగిలిపోయాయనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఒక జోన్‌కి సంబంధించి చూపిస్తున్నాను. ఇది మీరు పేజ్ నెంబర్ 35లో సెలక్షన్ లిస్ట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. 184 పేజీలు అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది. అందులో మనం చూసుకున్నట్లయితే 35వ పేజీలో నాట్ ఫిల్డ్ సిన్స్ దేర్ ఈజ్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్ అని చెప్పి కొన్ని ఈ నేమ్స్ గానీ అప్లికెంట్స్ అయితే ఉండరు. అక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. కానీ ఈ ఎంపిక అయితే జరగలేదు. ఎందుకంటే అక్కడ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అన్నమాట లేరన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఓహెచ్ కేటగిరీ. ఇందులో 7 పోస్టులే మిగిలాయి. ఈ జోన్ 3లో ఇక్కడ నేను చూపించినటువంటి డిపార్ట్మెంట్‌కి సంబంధించి 7 పోస్టులు మిగిలాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 33 సీరియల్ వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫిల్ అవ్వలేదు. ఎందుకు ఫిల్ అవ్వలేదంటే ఆ ఓహెచ్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్‌కి అర్హులైనటువంటి అప్లికెంట్స్ లేరన్నమాట. అంటే వేరే రిజర్వేషన్‌లో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ ఓహెచ్ రిజర్వేషన్‌కి అర్హత కలిగినటువంటి అభ్యర్థి ఉంటేనే ఇక్కడ తీసుకుంటారు. వేరే రిజర్వేషన్ వాళ్ళని ఇక్కడైతే తీసుకోరు. ఆ విధంగా చాలా పోస్టులు అనేవి మిగిలిపోయాయి. మీరు సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే ఎక్కువ పోస్టులు అనేవి నాట్ ఫిల్డ్ సిన్స్ దేర్ ఈజ్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్ అని చెప్పి ఉండడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మరొక ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. అంటే ఇలా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ మాత్రమే కాకుండా కొన్ని జోన్లలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జోన్ 3లో బీసీఈలో కూడా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోవడం జరిగింది. ఒక 2-3 పోస్టుల దాకా మిగిలిపోయాయి. ఎందుకంటే అక్కడ కూడా మనం చూసుకుంటే నాట్ ఫిల్డ్ సిన్స్ దేర్ ఈజ్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్ అని చెప్పారంటే ఆ క్వాలిఫైడ్ అప్లికెంట్ అనే వాళ్ళు ఈ రిజర్వేషన్లో ఇక్కడ చూడండి బీసీఏలో క్యాండిడేట్ లేరన్నమాట. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేటు అందుకోసమే ఆ పోస్టులు మిగిలిపోయినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీంతో పాటుగా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మరొకటి చూడొచ్చు. అది ఏమిటి అంటే ఇక్కడ బీసీఈలో కూడా చూడొచ్చు. ఇదే జోన్ 3లో మరొక వేకెన్సీ అనేది మిగిలినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే కొంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరు కాలేదు. అది మీకు ఎలా తెలుస్తుందంటే మెరిట్ లిస్ట్‌ని డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మెరిట్ లిస్ట్‌లో మీకు కనిపిస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో లాస్ట్‌లో ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ద అప్లికేషన్స్ బేరింగ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్ నంబర్స్ ఆర్ అబ్సెంట్ ఫర్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ హెన్స్ దేర్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ సెలక్షన్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏవైతే ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. ఈ యొక్క క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎలిజిబుల్ అయ్యారు. అప్పుడు పిలిచినటువంటి వాళ్ళ లిస్ట్‌లో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరు కాలేదన్నమాట. యాబ్సెంట్ అన్నమాట. దే నంబర్స్ ఆర్ యాబ్సెంట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పారు. కాబట్టి వీళ్ళు హాజరు కావలేదు కాబట్టి వీళ్ళని మేము కన్సిడర్ చేయలేదని చెప్పారు. అయితే ఈ పోస్టుల్లో కొంతమందిని ఎంపిక చేసి ఉండొచ్చు. ఎందుకంటే 1:1.25 రేషియోలో పిలిచారు కనుక ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరు కాలేదో వాళ్ళ ప్లేస్‌లో అదే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి ఉన్నట్లయితే వాళ్ళకి పోస్టింగ్ అనేది ప్రస్తుతం ఇచ్చే ఉంటారు. అంటే సెలక్షన్ లిస్ట్‌లో వాళ్ళ పేరు అనేది పెట్టే ఉంటారు. కాబట్టి ఇలాంటి పోస్టులు అనేవి ఫిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇందాక మీకు నేను చూపించినటువంటి నాట్ ఫిల్డ్ సిన్స్ దేర్ ఈజ్ నో క్వాలిఫైడ్ అప్లికెంట్ అని ఉంది కదా, అభ్యర్థులు లేకపోవడం వల్ల ఆ పోస్టులు అయితే మిగిలిపోయాయి. అవైతే ఫిల్ కాదు. సో ఈ పోస్టులకి మళ్ళీ ఎవరినైనా పిలుస్తారంటే పిలిచే అవకాశం
అవకాశం అయితే ఉండదు. ఇలా పిలవాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ ఒక జీవో అయితే జారీ చేయాల్సి ఉంటది. ఈ మిగిలిపోయినటువంటి పోస్టులని మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకి తీసుకురండి, లేకపోతే రిజర్వేషన్స్‌ని మార్చండి, ఇలాంటివి ఏమైనా చేంజ్ చేయాలంటే మాత్రం ఇది రిక్రూట్‌మెంట్ బోర్డ్ యొక్క స్వంత నిర్ణయంతో అయితే అవ్వదు. కాబట్టి డైరెక్ట్‌గా అయితే అలాగా వేరే వేరే రిజర్వేషన్ వారిని అయితే తీసుకునే అవకాశం అయితే లేదు. సో, ఈ పోస్టులు అయితే మిగిలిపోవచ్చు. కానీ అలాంటి పోస్టులనేవి మాత్రం ఏమైనా ఉంటే ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎనీ అప్డేట్ మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవే. థాంక్ యూ ఫర్ వాచింగ్.